నిన్న విడుదలైనటువంటి దువ్వాడ జగన్నాథం అనే సినిమాలో ఆ, అల్లు అర్జున్ ఆ, దువ్వాడ జగన్నాథం అనే పేరు గల ఒక బ్రాహ్మణ వంశంలో ఉంటాడనమాట. అతడు చెప్పులు వేసుకొని గాయత్రి మంత్రం అది చెప్తాడు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఆ డైరెక్టరు బ్రాహ్మణుడే అని చెప్తున్నాడు. ఆయన శ్రీవత్స గోత్రంలో పుట్టాను, నేను బ్రాహ్మణుడినే అని ఆయన చెప్తున్నాడు. ఆ పాట గురించి బ్రాహ్మణ సంఘాలు గొడవ చేస్తూ ఉంటే ఆ, అందులో ఏం తప్పుగా భావించడానికి అందులో ఏమీ లేదు. నేను కూడా బ్రాహ్మణుడినే, నేను ఆ వంశంలోనే పుట్టాను, ఇది చాలా కష్టపడి తీస్తున్నాము, దీనికి ఎవరు అభ్యంతరాలు తెలపకండి, ఇది అది అని చెప్పారు కదా. మరి అతను పురుష సూక్తం చెప్తాడు. పురుష సూక్తం అసలు అది ఇప్పుడు శ్లోకం అంటే అది శ్లోకం కాదు, అది మంత్రం అన్నమాట. మంత్రం బ్రాహ్మణుడికి తప్ప ఇంకెవడికి అర్హత లేదు. ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడికి నచ్చినట్టు చెప్పుకుంటూ పోతే ఇంక మేమెందుకు? మమ్మల్ని చాలా కించపరిచే విధంగా ఉంది ఆ సినిమా. ఆ, వేద మంత్రాలు అనేవి ఎవడి సొత్తు కాదు. నీకు నచ్చినట్టు రాసుకుంటూ పోతే అది వేదాలని మనం రాయలేదు కదా. నమక చమకాలు అనేసి ఆ పాట ఏదో రాశారు. అసలు అది ఒక ఆడదాన్ని వర్ణించడానికి అసలు ఆ మంత్రాలు వాడాల్సిన పనే ఉంది. మీకు ఇంకా సినిమాలు తీయాలనుకుంటే చాలా కథలు ఉన్నాయి. ఏ కథలు దొరకకపోతే అన్ని కథలు కాపీ చేసి తీసుకోండి. లేదా హిందీ వాళ్ళు తీస్తుంటారు, హిందీ వాళ్ళు తమిళ వాళ్ళు తీస్తున్న సినిమాలు ఉన్నాయి కదా, వాటిని మీరు మళ్ళీ కాపీ చేసి సేమ్ అలాగే తీసుకోండి, డబ్బింగ్ చేసుకోండి. అంతేగాని మా బ్రాహ్మణులతో ఆడుకోకండి. మనిషితో ఆడుకోవచ్చు, వేద మంత్రాలతో ఆడుకోకండి. మీకు పుట్టగతులు ఉండవు. ఇదే చెప్తున్నా. సమాజానికి ఎవ్వడూ మంచి చేయట్లేదు. ఏదో లోకాన్ని ఉద్ధరించేద్దామని, దేశానికి ఏదో మంచి పేరు తెచ్చేద్దామని పెద్ద పెద్ద కబుర్లు చెప్పడమే తప్ప ఎవ్వడు ఈ రోజుల్లో మంచి అనేది ఎవ్వడు చేయట్లేదు. ఎక్కడో ఉంది, ఎవరో మహానుభావులు ఎవరో చేస్తున్నారు తప్ప. మీరు సినిమా దేనికోసం తీస్తున్నారు? జనాల్లో మంచిని తీయడానికి కాదు, మీ బిజినెస్ కోసం. అసలు 150 రూపాయలు టికెట్ పెట్టారు. అసలు ఎవడబ్బ సొమ్మని మీరు పెడుతున్నారు? మీకు ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుంటున్నారు. జనాలు అడగట్లేదన్నా, రోజుకో ట్యాక్స్ అంటారు. మీ సినిమా వాళ్ళు మీ సినిమాలు తీసుకోండి. మీ జీవిత చరిత్రలు ఉంటాయి కదా, మీ డైరీల్లో రాసుకునేవి, మీ కథలు తీసుకోండి. అంతేగాని మా జోలికి వస్తే నేనే కాదు ఎవ్వడు ఊరుకోడు అసలు. ఇదే చెప్తున్నా. అంతకుముందు రిలీజ్ అయ్యాయి చాలా సినిమాలు. దేనికైనా రెడీ ఒకటి, అదుర్స్ సినిమా ఒకటి. మీరు తీసే సినిమాల వల్ల ఎక్కడ చూసినా చారీ గారు, బాబు డీజే శాస్త్రి గారు అని మమ్మల్ని వెటకారంగా పిలుస్తున్నారు. నిన్న సినిమాలో కూడా అంతే. సినిమా ఎంతసేపు పంతులు అని అరుస్తూనే ఉన్నారు. అసలు పంతులు ఏంటి? మిమ్మల్ని ఎప్పుడైనా మేము తప్పుగా మాట్లాడామా? ఎవరినైనా కించపరిచేలా మాట్లాడామా? అసలు బ్రాహ్మణుల మీద సినిమా తీశారు, బాగానే ఉంది. ఆ మంత్రం ఏదో ఒక అర్హత గలవాడు ఎవడైనా చెప్తే పర్వాలేదు. ఏ అర్హత లేని ఎదవ, ఒక పనికి మాలిన ఎదవ చెప్తే మాకు ఎలా కావాల్సింది? ఇది చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీరు సినిమాలు తీయొద్దు. మీకు చేత కాకపోతే జనాలను అడిగి స్టోరీలు రాసుకోండి.